సుబ్రహ్మణ్యం గారు, మల విసర్జనలో రక్తం పడే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో ఊర్ధ్వముఖ శ్వానాసనం, శీతలి ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని నిత్యం సాధన చేస్తున్నట్లయితే ఈ మల విసర్జనలో రక్తం పడే సమస్య తగ్గిపోతుంది, రాకుండా కూడా కాపాడగలుగుతుంది. అంత మంచి యోగాసనాలు ఇవి. వీటిని రోజు సాధన చేయండి. ఈ ప్రక్రియల్ని యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు, మనము చూద్దాం. ఊర్ధ్వముఖ శ్వానాసనం, శీతలి ప్రాణాయామం సాధన చేయటం ద్వారా మల విసర్జనలో రక్తం కారే సమస్యను నివారించుకోవచ్చు. ఊర్ధ్వముఖ శ్వానాసనం. ఈ ఆసనం సాధన చేయటానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ చేతులు రెండింటిని దృఢం చేసి నడుమును కిందకి దించుతూ కాలి వేళ్ళు చేతులపై శరీరాన్ని ఉంచి తలను వీలైనంతగా వెనక్కి పోనిచ్చి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ శీతలి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయటానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత నాలుకను దొప్పలా మార్చి 2 పెదాల మధ్య గుండా బయటకు ఉంచి తద్వారా శ్వాస లోనికి పీల్చుకొని పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా ఊర్ధ్వముఖ శ్వానాసనం, శీతలి ప్రాణాయామం సాధన చేయటం ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రత సమతుల్యమై చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి మల విసర్జనలో రక్తం కారే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. మల విసర్జనలో రక్తం పడే సమస్య నివారణకు
యోగాలో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు నాలుక పగిలే సమస్య నివారణకు చిట్కా అడిగే తెలుసుకుందాం. కొంతమందికి అతిగా వేడి చేయడం వల్ల నాలుక పగుళ్ళు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన కొబ్బరి నూనెను 2 స్పూన్లు నోట్లోకి పోసుకొని గార్గిలింగ్ చేయాలి, అంటే పుక్కిలించాలి. మీరు 2 స్పూన్లు నోట్లోకి పోసుకున్న తర్వాత ఇలా పుక్కిలించినట్టయితే మొత్తం కఫం అంతా చేరి నిండిపోతుంది. అలా నిండిపోయిన తర్వాత ఉమ్మేసేయాలి. ఇలా 2 రోజుల పాటు చేస్తే నాలుక పగులు తగ్గిపోతాయి. చూశారు కదా, నాలుకపై ఏర్పడ్డ పగుళ్ల నివారణకు స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాళ మా రిచ్ ఫీల్డ్ పంచతులసి జీవన జ్యోతి కార్యక్రమం.